అందరికీ నమస్కారం. టీడీపీ మహిళా నేతను వేధిస్తున్న టాప్ ఎమ్మెల్యే తీవ్ర కోపంలో పార్టీ నేతలు. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబే చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. రాజకీయంగా తనకు అవకాశాలు కల్పిస్తానని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వంచిచ్చాడని, ఈ వ్యవహారం పైన గతంలో చర్చ జరగడంతోని తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నాడని దత్తులూరి మండలం వడ్డిపాలెంకు చెందిన టీడీపీ మహిళా నేత వెంగమాంబ ఆరోపించారు. బుధవారం సీఎం చంద్రబాబు గారైతే వింజమూరు పర్యటన నేపథ్యంలోని టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోకి తనను వెళ్లకుండా పోలీసులతోని ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించారని చెప్పి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దత్తులూరి మండలం నర్రవాడ వెంగమాంబ ఆలయ ప్రాంగణంలోని బుధవారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు. వింజమూరుకు సీఎం వస్తున్నాడని తెలిసి సమాజానికి సేవ చేయాలనే తపనతో తను ఆలోచనలను పంచుకోవాలని చెప్పి బెంగళూరులో ఉన్న తాను వచ్చానని అన్నారు. అయితే పోలీసులు కారు చెక్ చేయాలని తనను కిందకు దించి బలవంతంగా మరో కారులోని తన కారు డ్రైవర్ను తన సోదరుని మరో కారులో బలవంతంగా ఎక్కించారని చెప్పి చెప్తున్నారు. ఆ తరువాత తమ సెల్ ఫోన్లు తీసుకొని సీఎం సభ అయిపోయినంత వరకు వెళ్ళిపోయేంత వరకు కూడా తమను నిర్బంధించి సాయంత్రం వదిలిపెట్టారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో సయ్యద్దు చేసుకోవాలని ఒక మహిళా ఎస్ఐ తనతో చెప్పడాన్ని చూస్తే ఇదంతా ఎమ్మెల్యే కుట్ర అనే విషయం అని స్పష్టమవుతుందని చెప్పి ఎమ్మెల్యే తనతో వ్యవహరించిన వైఖరిని చంద్రబాబుకు చెబుతాననే భయంతోనే తనను కిడ్నాప్ చేయించాడని మండిపడుతున్నారు. అయితే తమను ఇక్కడ కాకుండా విజయవాడలో వదిలిపెట్టే ప్రయత్నం అయితే జరిగిందన్నారు. ఎమ్మెల్యే తనను ఇంకా వదలకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది నేతలు కూడా తీవ్రంగా సీరియస్ అవుతున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్.